ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారని, తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు టీడీపీ నేతలు పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. ఎల్లావుల అనిల్ వడ్లమూడి మొదలును ఈదుమూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పట్టుకొని కొట్టడం శోచనీయం. పోల వెంకట సుబ్బారావు వర్గీయులు పెట్టినటువంటి కేసులో వీళ్ళ ముద్దాయిలుగా వీళ్ళని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారి P4 ఆదర్శ గ్రామం పేరుతో ఉన్నటువంటి గ్రామంలోనే యాదవుల మీద, బీసీల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే మిగతా ఆదర్శ గ్రామాల సంగతి ఏంటని ఆ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వీళ్ళకి 60,000 రూపాయలు ఇవ్వచూపి మీరేమి ఇటు వెళ్ళొద్దు, ఏం కేసు పెట్టద్దని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆశ చూపి తమ వర్గీయుల్ని, తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలని చూసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఏసరించుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకు భుజం తట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, మీకు రక్షణ కల్పించడానికి పెద్దలు అనిల్ గారిని, మాజీ మంత్రివర్యులు, అట్లాగే రమేష్ గారిని, మిగతా నాయకత్వాన్ని, అట్లాగే లీగల్ సెల్ వాళ్ళని కూడా సంప్రదించి న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొందామని వీళ్ళకి మద్దతుగా నిలిచినటువంటి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈదుమూడి గ్రామానికి గొర్రెలు మేపుకోవడానికి వెళ్తే ఆ గాలి పొలాల్లో మేపుకుంటుంటే అతను ఉప్పల వెంకట సుబ్బారావు అనే అతను వచ్చి నా కొడకల్లారా అని కులం పేరు తిట్టి మమ్మల్ని కొట్టడం జరిగింది సార్. సరే నేను ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ అన్ననే వాళ్ళని నలుగురిని తీసుకొని వచ్చి మళ్ళీ గడ్డ పొలుగుతో అనిల్ని కొట్టాడు. తర్వాత నన్ను కొట్టి ఇంటికి వెళ్తుంటే రైతులే మళ్ళీ టీడీపీ ఆఫీస్ ముందు పట్టుకొని మళ్ళీ 8:30 టైం మళ్ళీ మమ్మల్ని కొట్టాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడైనా చెప్పినా ఏది చేసినా కానీ చంపి పాతరేస్తారని మమ్మల్ని భయపెట్టి పరాలు చేశారు సార్. 10వ తారీఖు మేము కేసు పెట్టాము. మమ్మల్ని ఇది బానిచ్చి మళ్ళీ మా మీద మళ్ళీ రివర్స్ కౌంటర్ కేసు పెట్టి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.